చూస్తున్నారు కదా, ఇది మొత్తం అడవి. ఎటువైపు చుట్టూ ఎటు చూసినా కూడా, ఒకసారి చుట్టూ చూడండి, ఎటు చూసినా కూడా చుట్టూ అడవి. దాదాపు పులులు, సింహాలు సంచరించే ప్రదేశం ఇది. ఒక్కరు వస్తే మాత్రం దాదాపు చాలా భయం వేస్తుంది, ఎవ్వరూ రాదు. ఇప్పుడు వచ్చేసి మనం చిలకల గుట్టలో ఉన్నాం. అయితే ఈ నీళ్ళు వచ్చేసి పైన కొండ నుంచి వస్తున్నాయి కాబట్టి దాదాపు మూలికలతో కూడిన నీళ్ళు. ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిదని కూడా అంటారు. చాలామంది ఇక్కడ తాగడానికి నీళ్ళు అయితే బాటిల్లో తీసుకెళ్తారు. ఇంకా వచ్చే నెల అయితే మాత్రం అసలు ఇక్కడ అడుగు పెట్టేంత జాగ కూడా ఉండదు, విపరీతంగా జనాలు ఉంటారు. చూడవచ్చు ఇక్కడ వచ్చేసి సమ్మక్క వారిది చాలామంది నీళ్ళు తాగుతారు. నీళ్ళు మాత్రం చాలా చల్ల మరియు తీయగా ఉన్నాయి. నీళ్ళు సూపర్గా ఉన్నాయి, టేస్ట్ మాత్రం. ఈ ప్రదేశంలోనే అమ్మవారు గాజులు గిట్లా పెట్టి అదృశ్యం అవడం అయితే జరిగింది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అలీ విహారీ. ఇవాళ మనం వచ్చేసి తెలంగాణ రాష్ట్రంలోని ములుగు జిల్లాలో ఉన్నటువంటి తాడువాయి మండలంలోని మేడారం గిరిజన ప్రాంతానికైతే రావడం జరిగింది. మేడారం అంటే మీకు గుర్తొచ్చేది సమ్మక్క సారలమ్మ అమ్మవారు. ఈ మేడారం వచ్చేసి మన దేశంలో కుంభమేళ తర్వాత అత్యంత ఎక్కువ జనాభా దర్శించుకునే ప్రదేశమే ఈ మేడారం. ఇక్కడికి కొన్ని కోట్ల మంది జనాలు వస్తారు. ఇక్కడ మీరు గమనిస్తే 2020లో ఆ టైంలో మనకు జరిగినప్పుడు మేడారం దాదాపు 10 నుంచి 13 కోట్ల ఆదాయం వచ్చిందంటే చూడవచ్చు. అందులో 16 రకాల కరెన్సీలు కూడా ఉన్నాయి. అంటే చూడవచ్చు ఈ జాతర అనేది ఎంత పెద్దగా జరుగుతుందో. దాదాపు 5 కిలోమీటర్ల వరకు రోడ్ అనేది బ్లాక్ అయిపోతుంది, ఎటువంటి వెహికల్స్ రావు. ఇప్పుడు మనం వచ్చేసి ప్రజెంట్ చిలకల గుట్ట, ఏదైతే సమ్మక్క అమ్మవారు అదృశ్యమయ్యారో ఆ చోటుకే మనం ఇప్పుడు వెళ్తున్నాం. అది కూడా చూపిస్తాం మీకు ఇప్పుడు. దాదాపు బహుశా యూట్యూబ్లో ఈ వీడియో అయితే ఎవరు పెట్టలేదు. ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే సమ్మక్క సారలమ్మ అక్క చెల్లెలని మనం అనుకుంటాం కదా, వాస్తవానికి వచ్చేసి సమ్మక్క అమ్మవారు తల్లి, సారలమ్మ అమ్మవారు బిడ్డ. ఓకేనా, తల్లి బిడ్డలు అన్నట్టు. అయితే ఇక్కడ మనం సమ్మక్క అమ్మవారు అదృశ్యమయ్యే ప్లేస్ చూపిస్తానన్నగా, దానికన్నా ముందు ఒక చిన్న స్టోరీ అయితే చెప్తా. కొద్దిగా వీడియో లెంత్ ఉన్నా కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి. వాస్తవానికి వచ్చేసి మా సమ్మక్క అమ్మవారు తల్లిదండ్రులు ఎవరు ఇంతవరకు అయితే తెలియదు. అయితే వెంకటరాజు గారు వేటకు వెళ్ళినప్పుడు సమ్మక్క అమ్మవారు పుట్ట పైన ఏడుస్తూ ఉన్నారు. చుట్టూ పులులు, సింహాలు తిరుగుతున్నాయి. అక్కడ చిన్నపిల్ల ఏడుస్తున్నారని చెప్పి అక్కడ వెంకటరాజు గారు ఆ రాజువారు అక్కడికి వెళ్ళి సమ్మక్క అమ్మవారిని అయితే తీసుకొని రావడం జరిగింది. తీసుకొని వచ్చిన తర్వాత సమ్మక్క అమ్మవారు పెరుగుతున్న కొద్దీ, దాదాపు అయితే మనం ఎక్కువ శాతం మనం వాడేది సమ్మక్క సారలమ్మ. సమ్మక్క అమ్మవారు తల్లి అనేది కొద్దిగా కొత్తగా అనిపిస్తుంది మనకి. ఎక్కువ శాతం సమ్మక్క సారలమ్మ అని అంటాం. అయితే తప్పుగా అర్థం చేసుకోకండి, సమ్మక్క వారిని పెంచుకోవడం జరిగింది. ఆమె పెరుగుతున్న కొద్దీ ఆమె పసరు వైద్యం చేసేది. సమ్మక్క అమ్మవారు ఎవరికైతే పసరు వైద్యం చేస్తుందో వారికి ఎటువంటి వ్యాధి అయినా సరే త్వరగా నయమయ్యేది. అలా సమ్మక్క అమ్మవారు పసరు వైద్యం చేస్తూ పెరిగిన తర్వాత, ఈ గ్రామంలో పెరిగిన తర్వాత రాజువారు పగిడింద రాజువారికి ఇచ్చి వివాహం అయితే చేయడం జరిగింది. వివాహం చేసిన తర్వాత సమ్మక్క అమ్మవారికి 3 సంతానం అయితే కలిగింది. మొదటి సంతానం వచ్చేసి సారలమ్మ అమ్మవారు, రెండో సంతానం వచ్చేసి నాగులమ్మవారు, మూడో సంతానం వచ్చేసి జంపన్నవారు. ఓకేనా, 3 సంతానం అయితే కలిగింది. ఆ తర్వాత ఎప్పుడైతే కాకతీయులతో యుద్ధం జరిగిందో ఆ యుద్ధంలో దాదాపు వీళ్ళు ఘోరమైన యుద్ధం చేశారు. తర్వాత
చాలా శాతం మంది ఈ సమ్మక్క అమ్మవారి కుటుంబంలో చాలామంది అయితే చనిపోవడం జరిగింది. అది కుటుంబ చావులు చూసి తట్టుకోలేక జంపన్న వాగులో దిగి చనిపోయాడు. అదే ఇప్పుడు మనం జంపన్న వాగు అని అంటున్నాం. అది కూడా చూపిస్తా. ఆ జంపన్న వాగులోనే స్నానం చేసి సమ్మక్క అమ్మవారిని అయితే దర్శించుకుంటాం. ఈ సమ్మక్క సారకు వచ్చిన ప్రతి ఒక్కరు జంపన్న వాగులో స్నానం చేసేస్తారు. ఆ తర్వాత మొత్తం యుద్ధం చేసి మొత్తం ఝాన్సీ లక్ష్మీబాయి అలా వాళ్ళు యుద్ధం చేసిన తర్వాత సమ్మక్క వారు మొత్తం రక్తంతో ఈ చిలకల గుట్టుకైతే రావడం జరిగింది. ఇక దాదాపు మొత్తం అందరు చనిపోయారు వంశంలో. ఎటు చూసిన చావులే. ఆమె విపరీతమైన పోరాటం చేసింది. మొత్తం శరీరం అంతా రక్తంతోనే ఉంది. అప్పుడు ఈ చిలుకల గుట్టక నడుచుకుంటూ వచ్చిన తర్వాత ఇక్కడ ఆ అమ్మవారు మన నగలు గాజులు అనేటివి ఇక్కడ పెట్టి అలా వెళ్ళిపోయారు. తర్వాత ఆ కాకతీయుల వాళ్ళు వెనక వచ్చిన వాళ్ళు కూడా ఎక్కడ చూసిన అమ్మవారు కనిపించలేదు. అక్కడి నుంచే అమ్మవారు అదృశ్యమై దేవుళ్ళలో కలిశారని చెప్తారు. ఆ ప్రదేశం కూడా మీకు చూపిస్తా. అక్కడ కేవలం గాజులు మన ధరించే వస్తువులు పసుపు కుంకుమ తప్ప ఎక్కడ ఏమీ ఉండదు. అందుకే మనకి ఎక్కడ కూడా ఫొటోస్ ఏది ఉండేది. దాదాపు సమ్మక్క సారలమ్మ అంటే మనం గుర్తుకొచ్చేది సమ్మక్క అంటే కూడా పసుపు కుంకుమనే, బండారే. ఓకేనా? ఆ ప్రదేశం మీకు ఇప్పుడు చూస్తా. కొద్దిగా లెంత్ అనిపించినా కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి. జంపన్న వాగు అదృశ్యమైన ప్రదేశం, మళ్ళీ తర్వాత మీకు కింద చిలకల గుట్టది మీకు చూపిస్తా, ఆ నీళ్ళు అవన్నీ. ఓకేనా? ఇప్పుడు వచ్చేసి మనం చిలకల గుట్టలో ఉన్నాం, చూడవచ్చు. అయితే ఈ చిలకల గుట్టలో ఇటువైపు వచ్చేసి సమ్మక్క వారు ఉన్నారు, అటువైపు వచ్చేసి సారలమ్మ వారు ఉన్నారు. ఇంక వచ్చే నెల అయితే భక్తుల రద్దీ చాలా ఉంటుంది విపరీతంగా. అయితే ఈ నీళ్ళు వచ్చేసి పైన కొండ నుంచి వస్తున్నాయి కాబట్టి దాదాపు మూలికలతో కూడిన నీళ్ళు ఇవి. ఆరోగ్యానికి కూడా చాలా మంచిదని కూడా అంటారు. చాలామంది ఇక్కడ తాగడానికి నీళ్ళు అయితే బాటిల్లో తీసుకెళ్తారు. ఇంకా వచ్చే నెల అయితే మాత్రం అసలు ఇక్కడ అడుగు పెట్టేంత జాగా కూడా ఉండదు, విపరీతంగా జనాలు ఉంటారు. ఇది చూడవచ్చు. ఇక్కడ వచ్చేసి సమ్మక్క వారిది, చాలామంది ఇక్కడ తాగుతారు నీళ్ళు. నీళ్ళు మాత్రం చాలా చల్లగా మరియు తీయగా ఉన్నాయి నీళ్ళు, సూపర్గా ఉన్నాయి. టేస్ట్ మాత్రం అటువైపు కూడా చూపిస్తాం మీకు. అక్కడ కూడా చూడవచ్చు, ఇటువైపు సారలమ్మ వారిది. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి సారలమ్మ వారిది. ఇది వచ్చి చూస్తున్నారు కదా ఎలా ఉంది. ఇప్పుడు మనం పైకి వెళ్దాం పదండి. చూడవచ్చు ఎలా ఉందో, చూస్తున్నాం కదా. ఇప్పుడు మనం పైకి వెళ్ళి చూద్దాం పదండి. చూస్తున్నారు కదా, ఇది మొత్తం అడవి. ఎటువైపు చుట్టూ ఎటు చూసినా కూడా, ఒకసారి చుట్టూ చూడండి, ఎటు చూసినా కూడా చుట్టూ అడవి. దాదాపు పులులు సింహాలు సంచరించే ప్రదేశం ఇది. ఒక్కరు వస్తే మాత్రం దాదాపు చాలా భయం వేస్తుంది, ఎందుకంటే ఇటు పక్క ఎవ్వరూ రారు. చూడవచ్చు. ఇప్పుడు మనం పైకి అయితే వెళ్తున్నాం. ఇప్పుడు ఇటువైపు వెళ్ళాలి మనం. ఇక్కడ చూస్తున్నారు కదా ఎలా ఉందో, ఇక్కడ చూడొచ్చు. ఎవరైతే సమ్మక్క అమ్మవారు అదృశ్యమైన ప్రదేశానికి వెళ్ళే ముందు ఇక్కడ సమ్మక్కనైతే మొక్కడం జరుగుతుంది. ఇక్కడ చూడవచ్చు దీపాలు గిట్లంతా ఇక్కడే మొక్కుతారు. దాదాపు చూస్తున్నారు కదా ఎలా ఉందో, ఒకసారి చూడవచ్చు. దాదాపు ఇప్పుడైతే
మీరు చూస్తున్నట్టయితే నిషేధించబడింది ఈ ప్రదేశం అయితే. దాదాపు ఎవరు ఇటువైపు అయితే రావడం లేదు. అయితే ఇటువైపు చూస్తే మీరు ఉయ్యాలనేది కనిపిస్తుంది చూడండి. మొక్కులు పిల్లలు పుట్టేటందుకైతే ఇట్లా మొక్కులు మొక్కిన వారైతే ఇలా అయితే ఉయ్యాల చేపిస్తారు. దాదాపు మొక్కులు అయితే ఎవరైతే మొక్కారో ఇది చెట్టు మొత్తం కట్టారు. జాతర టైంలో అయితే విపరీతంగా ఉండేది. ఇప్పుడైతే దాదాపు ఎవరు రావడం లేని నిషేధించిందని కేవలం మన యూట్యూబ్ కోసం అయితే నేనైతే రావడం జరిగింది. ఓకేనా, ఇప్పుడు మనం సమ్మక్క అమ్మవారు అదృశ్యమైన ప్రదేశానికి వెళ్దాం పదండి. ఇప్పుడు అటువైపు వెళ్దాం పదండి. ఇది వచ్చేసి పూర్తిగా అటవీ ప్రాంతం. ఎటు చూసినా మీరు చూడొచ్చు అడవి ఉంటుంది దాదాపు. నేనైతే ఎవరైనా తెలిసిన వారు లేదంటే గైడ్ అసలు రావద్దని చెప్తా, ఎందుకంటే చాలా భయంకరంగా ఉంది. చూస్తున్నారు కదా ఎలా ఉందో, చూడచ్చు. ఇప్పుడు మనం ఇలా ముందుకెళ్ళాలి. ఎట్ లాస్ట్ మనమైతే సమ్మక్క అమ్మవారు ఎక్కడైతే అదృశ్యమయ్యారో ఆ చోటుకైతే మనం రావడం జరిగింది. అయితే ఈ ప్రదేశంలోనే వీరోచితంగా పోరాటం చేసిన తర్వాత తన కుటుంబ సభ్యులు అందరూ చనిపోవడం చూసి తట్టుకోలేక అమ్మవారు మొత్తం శరీరం అంతా రక్తంతో యుద్ధం చేసి అటువైపు లాస్ట్కు యుద్ధంలో మిగిలింది సమ్మక్క అమ్మవారు మరియు ఆ కొడుకైనటువంటి జంపన్న వారు మాత్రమే మిగిలారు. ఇద్దరు అందరు చనిపోవడం చూసి జంపన్న వాగులో దూకి చనిపోయాడు. ఏదైతే ఇప్పుడు మనం వచ్చే ముందు కనిపిస్తుందో జంపన్న వాగని, అక్కడ ఈ ప్రదేశంలోనే ఇక అది చూసి చెలించిపోయిన మొత్తం తట్టుకోలేకపోయిన సమ్మక్క అమ్మవారు నడుచుకుంటూ వచ్చి ఈ ప్రదేశంలోనే సమ్మక్క అమ్మవారైతే గాజులు మరియు ధరించిన ఆభరణాలు అనేటివి ఇక్కడ వదిలి అమ్మవారైతే అదృశ్యం అవ్వడం జరిగింది. ఆ ప్రాంతాన్ని ఇప్పుడు మీకు చూపిస్తా, ఆ ప్లేస్ని. ఇది చూడొచ్చు మీరు, ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి, ఇక్కడ కనిపిస్తుంది కదా బండారి. ఈ ప్రదేశంలోనే అమ్మవారు గాజులు గిట్లా పెట్టి అదృశ్యం అవడం అయితే జరిగింది. కానీ ఇది నిషేధించబడిన ప్రాంతం కాబట్టి, ఈ చుట్టుపక్కల ఫెన్సింగ్ ఉంటుంది కాబట్టి భక్తులకు ఇబ్బంది అవుతుంది ఇంత పైకి రావడం. మరియు ఇది కొద్దిగా డేంజరస్గా కూడా ఉంది, ఎందుకంటే జంతువులు సంచరించేటి పులులు, సింహాలు. అందుకనే ఇక్కడ నుంచి కిందికి మార్చడం జరిగింది. ఏదైతే మనం ఇప్పుడు సమ్మక్క సారలమ్మ మనం గద్దెలు చూసామో అక్కడికి మార్చడం జరిగింది. అక్కడ జరుగుతుంది. మీరు చూస్తున్నట్టయితే భక్తులు కోరికలు నెరవేరడం కోసం అలా చూస్తే బండలపై బండలైతే పెట్టడం జరుగుతుంది. చూస్తున్నారు కదా, ఈ ప్రదేశంలోనే అమ్మవారు మన అదృశ్యం అవడం అయితే జరిగింది. మరియు పుట్టిన ప్రదేశం అయితే ఎగ్జాక్ట్ ఖచ్చితంగా అయితే ఇక్కడ చూపించలేదు. ఏదైతే పుట్ట మీద అమ్మవారు అయితే అప్పుడు రాజువారికి దొరకడం అయితే జరిగింది నేను చెప్పినట్టు. అయితే అదృశ్యమైన ప్లేస్ మాత్రం డౌట్ లేదు, ఇదే ప్లేసు. మీరు చూస్తున్నట్టయితే ఈ ప్రాంతం నుంచే అమ్మవారు ముందుకెళ్ళి అలా అదృశ్యమయ్యారు. సైన్యం వెనకొచ్చిన సైన్యం మొత్తం ఆక్రమించుతూ, కాకతీయ సైన్యం మొత్తం అందరినీ చంపేస్తూ ఆక్రమిస్తూ వచ్చిన ప్రదేశం కూడా చూడవచ్చు. చుట్టూ గుట్టలు, ఈ ప్రదేశాన్ని మొత్తం వాళ్ళు ఆక్రమించుకోవడం అయితే జరిగింది. చూస్తున్నారు కదా, ఒక్కరు అయితే ఎవరు రావద్దు, చాలా భయంకరంగా ఉంది, చాలా భయంకరంగా ఉంటుంది. ఈ ప్రదేశంలోనైతే అమ్మవారు అదృశ్యమైన ఇంతకుముందు చెప్పాను కదా. ఓకేనా, దాదాపు అయితే పూర్తిగా చూపించడం అయితే జరిగింది. దాదాపు భక్తులు కూడా కోరికలు నెరవేరడం కోసం ముడుపులు అనేటివి ఇలా కడతారు. మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడైతే కింద కడుతున్నారు, ఎందుకంటే ఇప్పుడు ఇక్కడికి ఎవరు రావడం లేదు కాబట్టి. ఓకేనా ఫ్రెండ్స్, అయితే ప్రతి 2 ఏళ్ళకి ఒకసారి జరిగే ఈ సమ్మక్క సారలమ్మ ఉత్సవాలలో దాదాపు ఈ జాతరలో ఈ ప్రదేశంలో నుంచి అమ్మవారి
అలంకరించే సామాన్లు అయితే ఇక్కడ నుంచే దాదాపు గాజులకి ఇట్లా అన్నీ తీసుకెళ్ళడం జరుగుతుంది. ఇప్పుడు కిందికి మార్చారు కాబట్టి అక్కడ ఉన్నాయి. మొదటైతే వెనకటి నుంచి అయితే ఇక్కడ ఈ ప్రదేశం నుంచే తీసుకెళ్ళడం అయితే జరిగేది. ఓకేనా ఫ్రెండ్స్, దాదాపు అయితే నేను మొత్తం చూపించడం అయితే జరిగింది. చిలకలగుట్ట మరియు ఇక్కడ నుంచి కొండపై నుంచి వచ్చే మూలికలతోటి వచ్చే నీళ్ళు అయితే చూపించడం జరిగింది. కింద చిలకలగుట్టలో పూర్తిగా తెల్లగా సూపర్ టేస్ట్ తోటి అద్భుతంగా ఉంటుంది. ఎటువంటి భక్తులు ఎవరు వచ్చినా కూడా ఆ నీళ్ళు అయితే బాటిల్లో తీసుకోవడం తాగడం అయితే జరుగుతుంది. ఎటువంటి రోగాలు ఉన్నా ఏదైనా కూడా అన్ని క్యూర్ అవుతాయి అని అయితే నమ్మకం ఉంది. ఆ మేడారం వీడియో కూడా 2024 ఇంతకుముందు తీసిన వీడియో కూడా అప్లోడ్ చేస్తాను నేను. ఆ వీడియో చూడండి. తర్వాత మ్యూజియం, ట్రైబల్ మ్యూజియం మరియు సమ్మక్క అమ్మవారి నివసించిన గృహం ఇవన్నీ చూపించే ప్రయత్నం చేస్తా. వీడియో ఒకదాని తర్వాత ఒకటి వస్తుంది. లెంత్ అయినా కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఓకేనా ఫ్రెండ్స్, దాదాపు అయితే చూపించాను. నాకు చూస్తున్నట్టయితే మనం ఇప్పుడు జంపన్న వాగుకి వచ్చాము. అయితే గుడి దగ్గర ఉన్న జంపన్న వాగులో దాదాపు నీళ్ళు లేవు. ఇప్పుడు అక్కడ మెట్లు ఉంటాయి. మెయిన్ జంపన్న వాగు ఎక్కడి నుంచి వస్తుందో అంటే వాటర్ ఫాల్ టైప్లో మెట్ల మోడల్ ఉంటుంది. అది చూపించడానికి ఇటువైపు వచ్చా. చూడొచ్చు, మీరు అనిపిస్తుంది కదా. అక్కడ నుంచి ఫ్లో అనేది ఇలా వస్తూ ఇటువైపుగా వెళ్తుంది. చూస్తున్నారు కదా, చూడొచ్చు. యుద్ధంలో ఓడిపోయిన తర్వాత తన కుటుంబం అంతా చనిపోయిందన్న బాధతో ఈ జంపన్న వాగులోనే జంపన్న దూకడం జరిగింది. అందుకే ఈ వాగుకు జంపన్న వాగు అనే పేరు వచ్చింది. ఇటువైపు చూడవచ్చు, ఇక్కడ చూడవచ్చు మీరు నీళ్ళు ఎలా ఉందో. ఇదే నీళ్ళు అక్కడ దాకా వెళ్తుంది. దగ్గరికి చూపించే ప్రయత్నం చేస్తాం. చూస్తున్నారుగా, పూర్తి వీడియో అయితే సమ్మక్కది కవర్ చేయడం అయితే జరిగింది. సమ్మక్క సారలమ్మది. ఓకేనా ఫ్రెండ్స్, చూడొచ్చు. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరిన్ని ఇంట్రెస్ట్ వీడియోస్తో మీ ముందుకు వస్తాం. మీ అలీ బిహారీ.